ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలుగుదేశంలో ఈ పార్టీలో మేము పనిచేయటమో కాకుండా ఇలాంటి నాయకులతో పనిచేయటం మా అందరికీ కూడా ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు పవర్ సెక్టార్లో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఇండస్ట్రీ సెక్టార్లో లక్షల కోట్లు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లక్షల కోట్లు వస్తున్నాయి, అలాగే ఐటీఈ అండ్ C++లో లక్షల కోట్లు వస్తున్నాయి, అదేవిధంగా టూరిజంలో వస్తున్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తున్నాయి, అర్బన్ డెవలప్మెంట్లో వస్తున్నాయి, టెక్స్టైల్స్లో వస్తున్నాయి, హెల్త్ కేర్లో వస్తున్నాయి, ఎడ్యుకేషన్లో కూడా వస్తున్నాయి. ఇలా కాకుండా ఈ సెక్టార్స్ కాకుండా అదర్ సెక్టార్స్ నుంచి కూడా లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాబోతా ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ సెల్యూట్ టు నారా లోకేష్ గారు. వీఆర్ సెల్యూటింగ్ బోత్ ఆఫ్ దెమ్. యువతకి ఒక భరోసా కల్పించారు, చదువుకున్న చదువుకి ఒక అర్థం కల్పిస్తూ ఉన్నారు, యువతకి ఒక నమ్మకాన్ని సృష్టించారు. నారా లోకేష్ గారు ముఖ్యంగా చెప్పాలి అంటే, నారా లోకేష్ గారిలో ఒకటి కీ పాయింట్, ఇది సందర్భం కానప్పటికీ కూడా నాకు చెప్పాలనిపిస్తూ ఉంది. ఒక విషయాన్ని గనక, ఒక కమిట్మెంట్ గనక చేస్తే ఆ కమిట్మెంట్ కోసం 24 గంటలు పనిచేస్తారు, రోజుకి 24 గంటలు కూడా పనిచేస్తారు ఆ కమిట్మెంట్ కోసం. నేను కమిట్మెంట్ ఇచ్చా, నేను చెయ్యాలి అని. హీ విల్ నాట్ డైవర్ట్ ఎట్ ఆల్. డైవర్ట్ అవ్వరు, మధ్యలో వదిలేయరు. ఏదన్నా పెట్టుబడి వచ్చి రాకపోతే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో చూస్తారు. ఎవ్రీడే రీసెర్చ్ వర్క్ చేసుకుంటారు, ఒక అనాలిసిస్ చేసుకుంటారు. ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఫలానా సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ అతనికి మించిన సబ్జెక్టు, అతనికి కూడా తెలియని సబ్జెక్టు నారా లోకేష్ గారు చెప్తారు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. వీ హ్యావ్ సీన్ హిమ్. అంత బాగా ప్రిపేర్ అవుతారు, సబ్జెక్ట్ ఆకలింపు చేసుకుంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అది వేరే కథ. అయితే అసలు ప్రతి ఇష్యూను కూడా క్షుణ్ణంగా చదవటం, ఆకలింపు చేసుకోవటం, అనాలిసిస్ చేయటం, రీసెర్చ్ వర్క్ చేయటం అనేది, అది ఈ పెట్టుబడిదారులందరికీ కూడా ఒక ఇంప్రెసివ్ ఇష్యూ అయింది ఈరోజు.